అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఈసారి హోరాహోరీగా జరిగాయి. జూన్ 4వ తారీఖున వెలువడే రిజల్ట్స్ కోసం అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, అలాగే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల విషయాల గురించి ఒకసారి ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ సిస్లా జయశంకర్ గారు మనతో ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రిజల్ట్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అసలు ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుంది, ఇవన్నీ పక్కన పెడితే కనుక నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరగాలంటే ఎలాంటి నాయకుడు రావాలి, అలాగే మన రాష్ట్రం కొంచెం అభివృద్ధి దిశగా వెళ్ళాలంటే కనుక ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, ఒకసారి దాని గురించి క్లుప్తంగా ఒకసారి వివరించండి గురుగారు. తప్పకుండా. ఇక్కడ మీ ప్రశ్నలోనే ఒక చిన్న సవరణ ఏంటంటే, మారాల్సింది, రావాల్సింది, తెలుసుకోవాల్సింది నాయకులు కాదు, ప్రజలు మారాలి. ప్రజల ఆలోచన విధానం మారాలి. మన భవిష్యత్తుని మనం నిర్మించుకునే అవకాశం ఉన్న ప్రజాస్వామ్యంలో మనం ఇవాళ రోజున ఎవరో చెప్పిన డిక్టేటర్షిప్ లాగా ఉన్న, అంటే డబ్బు, పలుకుబడి, బలం ఉన్న నాయకుల యొక్క ప్రలోభాలకి లోబడి ఇవాళ ఎలక్షన్స్ నాయకులను ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఎక్కడ ఎవరు, ఏ వ్యక్తి, ఒక నియోజకవర్గంలో ఏ వ్యక్తి పవర్ఫుల్, ఏ వ్యక్తి దగ్గర బాగా డబ్బు ఉంది, ఏ వ్యక్తి దగ్గర బాగా అధికారం ఉంది, ఇలాంటివి చూసి అనుకోవటం కాదు. ప్రజలు ఎవరు వస్తే ఎన్నుకుంటే, ఎవరిని ఎన్నుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది, ఎవరిని అధికారంలోకి తీసుకొస్తే మన జీవితం బాగుంటుంది అని ఆలోచించాల్సిన సమయం తప్పకుండా ఉంటుంది. సో ప్రజలు మారాల్సిన అవసరం ఉంది. ఇవాళ రోజున సారీ టు సే దిస్, ప్రజల యొక్క ఆలోచన విధానం, ప్రజల యొక్క నడవడిక ఎలా ఉందంటే, ఆ ప్రజల్లో నేను కూడా ఒకడినే అనుకోండి, మనం అంతా ప్రజలమే. కానీ మ్యాక్సిమం పాలిటిక్స్లో ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు, పాలిటిక్స్ ఎందు ఆసక్తి కలిగిన వాళ్ళు, ఎక్కువగా ధనం అనేది, ఎక్కువగా డబ్బు అనేది ఎక్కువ ప్రధాన పాత్ర వహిస్తుంది. డబ్బు, అధికారం, బలం, ఈ మూడు ప్రధానమైన పాత్ర వహిస్తున్నాయి. ప్రజల ఆలోచన విధానం ఎలా ఉంది? ఎన్నో కేసుల్లో స్కామ్లు ఉన్నవాళ్ళు, ఎంతో డబ్బుని వేల కోట్లలో స్కాములు చేసిన వాళ్ళని నాయకులుగా యాక్సెప్ట్ చేస్తున్నారు. ప్రజల కోసం ఏదో చేద్దామని నిస్వార్థంగా వచ్చే వాళ్ళ గురించి డిబేట్లు పెట్టి వాళ్ళని పాయింట్అవుట్ చేసి వాళ్ళని తప్పుడు మనుషులుగా నిరూపిస్తున్నారు. దానికి కొంత సోషల్ మీడియా సహకారం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని అందరం బాగుండాలంటే మన ఆలోచన విధానం మారాలి. మన దేశానికి, మన రాష్ట్రానికి, మనకి ఎవరు, మన భవిష్యత్తుకి ఎవరు నిజంగా లీడ్ చేయగలుగుతారు, ఎవరు ఈ దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడతారు, ఎవరి నేతృత్వంలో అయితే ఒక ఉన్నతాశయాలతో, ఉన్నత భావాలతో దేశం, రాష్ట్రం ముందుకెళ్తుంది అని ఆలోచించి ఓట్ చేయగలిగితే భారతదేశం ప్రపంచంలో అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగా 70 ఏళ్ళ నుంచి పేరు పడింది. కానీ ఈ పాటికి అభివృద్ధి చెందిన దేశంగా పేరు తెచ్చుకునేది ఇవాళకైనా మనం కళ్ళు తెరిచి సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే, విశ్వగురు అనే పదానికి భారతదేశం సరైన నిర్వచనాన్ని ఇచ్చి ప్రపంచాన్ని లీడ్ చేయగలిగిన స్థానంలో భారతదేశం ఉంటుంది. సో ఇకపోతే మీరు ఎలక్షన్స్ గురించి, జూన్ 4 ఫలితాల గురించి అడుగుతున్నారు కాబట్టి, ఇక్కడ ఎవరు వస్తారు, ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీ వస్తుంది అనేది పక్కన పెడితే, ఎవరు వచ్చినా ప్రజలకు మేలు జరగాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, దేశం అభివృద్ధి చెందాలి అనేది నా కోరిక. గురుగారు, సాధారణంగా ఈ రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభాలు పెట్టి కొంచెం డబ్బులు పంచి ఓట్లు గుంజుకోవాలని చూస్తూ ఉంటారు. గతంలో ఇది ఒక సాధారణంగానే ఉండేది. కానీ ప్రజలు కూడా చాలా అప్డేట్ అయిపోయారు. ఇప్పుడేంటి, మాకు డబ్బులు ఇస్తేనే ఓటేస్తాం అని చెప్పి బహిరంగంగా వచ్చి వాళ్ళ నిరసన కూడా తెలపడం జరుగుతుంది. ఎక్కడో ఈ ప్రాసెస్లో నిజంగా డబ్బులకు లోబడిపోయి ప్రజలు సరైన నాయకుడిని ఎన్నుకోలేకపోతున్నారా? అసలు ఓటు ఏం చూసి ఒక రాజకీయ నాయకుడికి వేయాలి, కాస్త వివరించండి. మనని రాజకీయ నాయకుడు అంటే, ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుడు అంటే నాయకుడు మనని ముందుకు నడిపించేవాడు, 10 మంది సంక్షేమం కోసం, 10 మంది అంటే దేశం బాగు కోసం
దేశం అభివృద్ధి చెందడం కోసం, ఆర్థిక అభివృద్ధిని పెంచడం కోసం, పారిశ్రామిక అభివృద్ధిని తీసుకురావడం కోసం, సామాజికంగా సమన్యాయం చేసేవాళ్ళ కోసం, సామాజిక న్యాయం చేసేవాళ్ళ కోసం ఎవరు ఉంటారనేది వాళ్ళని చూసి ఎన్నుకోవాలి. ఇవాళ రేపు నిరక్షరాస్యత పోయి అక్షరాస్యత శాతం పెరిగింది. ప్రజల్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ చదువుని తాత్కాలిక ప్రయోజనాల కోసం కాకుండా దేశ ప్రయోజనం కోసం, లాంగ్ టర్మ్ ప్రయోజనాల కోసం, మన పిల్లల భవిష్యత్తు, ఇప్పుడు రేపు పొద్దున ఒక 20-30 ఏళ్ల తర్వాత తాగడానికి నీళ్లు ఉండవు, పీల్చడానికి స్వచ్ఛమైన గాలి ఉండదు, ఏంటి వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. ఇప్పుడు ఈ సంవత్సరం 2024లోనే 45-50 కామన్ అయిపోయింది. ఏంటి 40-45 డిగ్రీల మధ్యలోనే ప్రతిరోజు టెంపరేచర్ ఉంటుంది ఎండాకాలం. రేపొద్దున మనకి పిల్లల కాలం వచ్చేటప్పటికి ఎంత ఉంటాయి టెంపరేచర్స్? అప్పుడు ఏసీలు ఏవి పనిచేయవు. ఏసీలు పెరిగిపోతున్నాయి. ప్రతి ఇంట్లో 3 ఏసీలు కంపల్సరీగా ఉంటున్నాయి. ఈ ఏసీ గాలి వల్ల కూడా పర్యావరణం కలుషితం చెంది వాతావరణం వేడెక్కిపోతుంది. ఇలా భవిష్యత్తు గురించి ఆలోచించి చెట్లు పెంచాలి, మొక్కలు పెంచాలి, నీటి నిల్వల్ని పెంచే పథకాలు వేయాలి. ఇట్లా అంటే సాంఘిక సంక్షేమం, పర్యావరణ సంక్షేమం, ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టి భవిష్యత్తు గురించి ఆలోచించి మన భవిష్యత్ తరాలని కాపాడే నాయకులను ఎన్నుకోవాలి. మన భవిష్యత్ తరాలని, మన పిల్లల్ని కాపాడాలి. రేపొద్దున ఇవాళ మీరు 100 రూపాయల కిలో బియ్యం పెట్టుకొని మీరు బియ్యం కొనుక్కొని తింటున్నారు. మరి మీ అబ్బాయి టైం వచ్చేటప్పటికి కిలో ఎంత ఉంటుంది బియ్యం? లీటర్ పాలు 30 రూపాయలు అయితే లీటర్ నీళ్ళు కూడా 30 రూపాయలే కదా. సో ఇలాంటి సందర్భంలో మన దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. ఎవరికి వాళ్ళు ఆలోచించి అంటే డబ్బుకి, తాత్కాలిక ప్రయోజనాల గురించి ఆలోచించకుండా పర్మనెంట్గా దేశానికి, సమాజానికి ఉపయోగపడే వాళ్ళని ఎన్నుకోవాలి. ఎంత ఉపోద్ఘాతం! నేను చెప్పిన దాంట్లో కింద చాలామంది కామెంట్స్ పెడతారు, ఇవన్నీ మాకు తెలీదా, మీరు చెప్పాలా అని కామెంట్స్ పెడతారు. కామెంట్స్ పెట్టేవాళ్ళు మీ అందరికీ తెలుసు, మీరందరూ విఘ్నులే ఏంటి. కానీ నేను చెప్పేది కొంత అవగాహన పెంచుకొని లాంగ్ టర్మ్ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని దేశాభివృద్ధికి ఉపయోగపడే నాయకులను ఎన్నుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యానికి అర్థం. లేకపోతే నియంతృత్వానికిను, రాచరికానికిను, ప్రజాస్వామ్యానికి తేడా ఉంటుంది. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం. ప్రజలు ఎవరికి వాళ్ళు విజ్ఞతతో ఆలోచించి ఓటింగ్ చేయాలి. ఓటింగ్ శాతం పెరగాలి. అదొక శుభవార్త. ఈసారి కొంచెం ఓటింగ్ శాతం పెరిగింది ఏంటి, దానివల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి, బాగుంటుంది. మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయడం వల్ల ఆ ప్రాంతం గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఆయన తలుచుకుంటే సినిమా లైఫ్ కోట్లలో సంపాదించగలరు, కానీ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. ఒకవేళ ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే, ఆయన అసెంబ్లీకి వెళ్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, అలాగే ఒకసారి కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఒకసారి వివరించండి గురుగారు. తప్పకుండా ఆయన రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది. ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే దానికన్నా కూడా ఆయనకేం నష్టం లేదు. ఆయనకి కొన్ని విప్లవ భావాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు 2 విడిపోవటం వల్ల అన్యాయం జరిగింది అనే ఒక ఆవేదన ఆయనలో ఉంది. పరిపూర్ణంగా ఆయనలో ఒక ఆవేదన ఉంది. 2 రాష్ట్రాలు విడిపోవటం వల్ల అన్యాయం జరిగింది, యువతకు అన్యాయం, ముఖ్యంగా యువతకు అన్యాయం జరిగింది. రేపొద్దున భవిష్యత్తులో ఈ యువత ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చవి చూస్తున్నామో, రైతులు లేరు, రైతు కూలీలు లేరు, భవన నిర్మాణ కార్మికులు లేరు, ఇసుక లేదు, సిమెంట్ లేదు, అన్ని ధరలు పెరిగిపోయి పనిచేసే వాళ్ళు లేరు, ప్రజలు సోమరిపోతులై సాయంత్రం అవగానే వైన్ షాపుల దగ్గర కనపడుతున్నారు. సో ఇలాంటి పరిస్థితి వస్తుంది అనే ఒక ఆవేదన ఆయనలో ఆయన్ని రాజకీయ జీవితం వైపు నడిపించింది. యాక్చువల్గా అయితే ఆయనకు అవసరం లేదు. శుభ్రంగా ఏసీ రూముల్లో ఉండి సినిమాలు చేసుకుంటూ కోట్ల రూపాయల సంపదని, ఆస్తుని పెంచుకునే అవకాశం ఆయనకు ఉంది అంటే. కానీ ఒక సామాజికమైన బాధ్యత, ఒక పౌరుడిగా బాధ్యత ఆయనలో ఉన్న ఆవేదనని పెంచి ఆయనలో ఉన్న ఒక విప్లవ భావాలు గల మనిషిని రాజకీయాల వైపు నడిపించింది. అలాంటి స్వార్థం లేని రాజకీయ నాయకుల్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ప్రజల మీద ఉంది. ప్రజలు ఆలోచించాలి, ఎవరు కరెక్ట్, ఎవరు ఇబ్బందులకు స్పందిస్తున్నారు,
ఎవరు ఏం చేస్తున్నారు. ఇవాళ అపోజిషన్ పార్టీలు కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, ఒక వ్యక్తి ఎంత నిస్వార్థపరుడైనా అతన్ని దొంగగా చూపించాలంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చాలా ఈజీగా చూపించేస్తుంది. ఎంత సిన్సియర్ వ్యక్తినైనా పనికిరాని వ్యక్తిగా చూపిస్తుంది, ఎంత పనికిరాని వాడినైనా హీరోని చేస్తుంది. ఇవాళ అలాంటి మాధ్యమాలు ఉన్న మన దేశంలో సో మనం బాధ్యతగా వ్యవహరించి కొంత దేశానికి యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. ఆయన 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 భవిష్యత్తు బాగుంటుంది, ఆయనకేం ఇబ్బంది లేదు. ఏంటి ఆయన పేరులో నెంబర్ బాగుంది. పవన్ కళ్యాణ్ అనేది చాలా పవర్ఫుల్ పేరు. ఆయన పేరులో అంత బలం, ఆయన జాతకం బాగుండకపోతే ఒక సినిమా స్టార్ అయినంత మాత్రాన ఒక రాజకీయ నాయకుడికి అంతమంది జనం ఒక రూపాయి ఇవ్వకుండా వెనకాల తిరిగేవాళ్ళు, ప్రతి సభకి అటెండ్ అయ్యేవాళ్ళు, లక్షల్లో కోట్లలో అంత ఫాలోయింగ్ అనేది ఒక వ్యక్తికి రావడం అనేది అంత ఈజీ విషయం కాదు. సో ఆయన భావాల్ని, ఆయన యాటిట్యూడ్ని, ఆయన ఆలోచనల్ని గౌరవించే యువత ఉన్నారు, కానీ సరిపోదు. ఆ బలం సరిపోవట్ల. ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక ఆలోచన, ఒక నిస్వార్థమైన ఆలోచన బయలుదేరాలి. కొంత మనం విజ్ఞతతో ఆలోచించాలి. ఆలోచించి మనం చేసి అలాంటి నిస్వార్థమైన రాజకీయ నాయకులు అరుదుగా ఉన్న మన దేశంలో మోడీ గారు లైక్ చేస్తారు పవన్ కళ్యాణ్ని. ఏంటి కానీ సందులో ఉన్న చిన్న చిన్న రౌడీలు కూడా పావలాగాడని, ప్యాకేజ్ స్టార్ అని తిడతారు. ఎందుకు? వాళ్ళకి తెలియదు, వాళ్ళ అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. మరి ఒకవేళ అతను అంత నిస్వార్థపరుడు, అంత కేపబిలిటీ కలిగిన వాడు కాకపోతే మోడీ తన పక్కన కూర్చోబెట్టుకొని అతనికి అంత గౌరవం కూడా కదా, అతను ఈవెన్ ఎమ్మెల్యే కూడా కాదు కదా. 2 చోట్ల ఓడగొట్టారు ఆయన్ని. ఓడగొట్టారు, అతను ఓడిపోలేదు, ఓడగొట్టారు. ఏంటి ఇలాంటి విషయాలు మన రాజకీయాల్లో జరుగుతున్నాయి. కాబట్టి అలాంటి నిస్వార్థమైన రాజకీయ నాయకుల్ని బతికించుకోవడం అనేది ప్రజల ధర్మము. ఇప్పుడు ఆయన అసెంబ్లీకి ఈసారి కూడా వెళ్ళలేదనుకోండి, ఆయనకేం నష్టం? అన్నీ మానుకొని ఆయన పాపం ఇంట్లో కూర్చొని ఆయన సినిమాలో ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఒక మంచి నాయకుడిని, ఒక నిస్వార్థమైన నాయకుడిని ప్రజలు కోల్పోతారు. ఇది మనం గమనించాలి. మీ విశ్లేషణ ప్రకారం గురుగారు, పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటారా? ప్రజలు ఒక ఛాన్స్ అన్న ఇస్తారంటారా భవిష్యత్తులో అయినా? ఆయనకి పదవి అనేది అవసరం లేదండి. ఆయనకి ఏమాత్రం ఇప్పుడు ఏమీ లేకుండానే ఇంత చేయగలిగిన వాడు, ఆయనకి కొంత అవకాశం ఉన్నా కూడా ఆయన ఎంతో చేస్తాడు. ఏంటి అతనికి అభ్యుదయ భావాలు ఉన్నాయి, చేసే కెపాసిటీ ఉంది, అతనికి ఆ రాజకీయ చతురత ఉంది. ఏంటి వాళ్ళ కుటుంబంలో ఎవరికి లేని రాజకీయ చతురత ఆయనకు ఉంది. తప్పకుండా ఆయన అన్ని విధాల అభివృద్ధిలోకి వస్తాడు. సీఎం అనేది ఒక పదవి తప్ప ఆయనకి అక్కర్లే. ఆయన ఎమ్మెల్యే అయినా కూడా ఒక సీఎం ఎంత చేయగలడు అంత చేయగలడు. ఏంటి ఆయన చేస్తాడు, పని చేస్తాడు. ఆయనకి సపోర్ట్ ఇచ్చి నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆయన అభిమానులది, ప్రజలది, అందరిది. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరెవరు ఉంటున్నారో వాళ్ళందరిది. అలాంటి నాయకులు ఒక పవన్ కళ్యాణ్ గారి గురించే కాదు, అలా నిస్వార్థమైన రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. వీళ్ళు గెలవరు, వీళ్ళ దగ్గర డబ్బు లేదు, వీళ్ళు పోటీ చేయలేరు. ఇప్పుడు ఆయన మొత్తం అన్ని స్థానాల్లో 170 స్థానాల్లో పోటీ చేయలేదని ఎంతోమంది అభిమానులు నొచ్చుకున్న సందర్భం ఉంటుంది. సో ఆయన వాస్తవానికి దూరంగా గాల్లో ఎగరడు. ఆయన వాస్తవంగా వాళ్ళ దగ్గర డబ్బు లేదు, డబ్బు రాజకీయాలు వాళ్ళు చేయలేరు. డబ్బు కోసం రాజకీయాన్ని నడపడం కోసం డబ్బు ఎవరి దగ్గర తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి లొంగి పనిచేయాలి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ కెపాసిటీ ఎంత ఉందో అన్ని సీట్లోనే 21 సీట్లోనే ఆయన పోటీ చేశాడు. వాస్తవానికి దగ్గరగా ఉంటారు ఎవరేమనుకున్నా సరే. సో అలాంటి మంచి నాయకులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. గురుగారు, మరి కుల రాజకీయాల గురించి మీరేమంటారు? గత పోలింగ్లో మనం చూసాం, ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు అలాగే ఇంకో వర్గానికి సంబంధించిన వాళ్ళు అల్లర్లు చేయడం, ఒకరినొకరు చంపుకునే దాకా వెళ్ళారు. అసలు ఈ కుల రాజకీయాల వల్ల మన ఆంధ్రప్రదేశ్ చాలా వెనక్కి వెళ్ళిపోతుంది. మరి కుల రాజకీయాలు ఎంతవరకు ఇంపాక్ట్ మన రాష్ట్రం మీద చూపిస్తున్నాయి అంటారు? విశ్లేషణ ఏంటి? ఇది భారతదేశం యొక్క దౌర్భాగ్యం. ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు. భారతదేశంలోనే కుల రాజకీయం, మత రాజకీయం ఈ రెండు ఉంటాయి. సో ఇవి ఇక్కడున్న నైసర్గిక సామాజిక పరిస్థితులు, ఇక్కడున్న స్వార్థపూరితమైన రాజకీయ నాయకులు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మన వాళ్ళు బంగారు రథాలకి యుద్ధాలు చేసి ప్రపంచాన్ని జయించిన చరిత్రలు. ఒక రాముడిని తీసుకోండి, రావణాసురుడిని సంహరించడం,
అట్లాగే కృష్ణుని తీసుకోండి, కంసుని సంహరించడం, ఎంతోమంది రాక్షసుల్ని సంహరించడం. అంటే దుర్మార్గం మీద ధర్మం అనేది గెలవటం, మన వాళ్ళ వీరత్వం అనేది ఎన్నో ఏళ్ళుగా, ఎన్నో వేల యుగాల నుంచి ఉంది. ఇక్కడ ఎన్నో మన 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 వాళ్ళు, మన సైనికులు, మన బలం ఏనుగుల మీద, ఈ గుర్రాల మీద యుద్ధాలు చేస్తే ఎక్కడి నుంచో గాడిదల మీద వచ్చిన వాళ్ళ చేతుల్లో మనం ఓడిపోతామా? మనం ఓడిపోయింది బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోనో, లేకపోతే అరబియన్స్ చేతిలోనో, లేకపోతే ఇతర మతస్థుల చేతిలోనో, లేకపోతే మొఘల్ చక్రవర్తుల చేతుల్లోనో కాదు. ఇక్కడ ఈ దేశంలో ఉన్న దేశద్రోహుల వల్ల, ఇక్కడ మనలో మనం పడకపోవడం వల్ల, మనలో మనం పెట్టుకునే చిచ్చు వల్ల ఏర్పడిన రాజకీయ సంక్షోభం ఇది. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఇది భారతదేశానికి ఉన్న ఒక వీక్ పాయింట్ ఇది. అందువల్ల అంటే మన వాళ్ళ వల్లే మనం ఓడిపోతాం తప్ప ఎవరో శత్రువుల వల్ల కాదు. మనం అంత బలహీనులం కాదు, భారతీయులు అంత బలహీనులు కాదు. భారతీయులు ఎంత బలవంతులు అంటే వాళ్ళ గొంతుల్ని వాళ్ళే నరుక్కోగలరు, వాళ్ళకి తన మనుషులకి వాళ్ళే గోతులు తీయగలరు. ఇలాంటి వాళ్ళ వల్ల ఇబ్బంది వస్తుంది. అట్లా ఆ సంస్కారం అలా వచ్చి తర్వాత బ్రిటిషర్స్ 200 ఏళ్ళు పరిపాలించి తర్వాత స్వతంత్రం వచ్చి ఇప్పుడు 70 ఏళ్ళు అయింది. ఆ సంస్కారం, ఆ ఆనవాయితీ అట్లా కంటిన్యూ అవుతూ వస్తూ అవి కాలాంతరంలో మత రాజకీయాలుగా, కుల రాజకీయాలుగా విడిపోయి స్వార్థపూరితమైన రాజకీయాలుగా మారినాయి. అర్థమైందండి? సో ఇది భారతదేశం అంటే హిందుస్థాన్ అంటే హిందువుల యొక్క దేశం. ఇది ప్రపంచం మొత్తం హిందువుల దేశమే. హిందుస్థాన్, ఇది మనది హిందుస్థాన్, ఇది హిందువుల దేశం. అర్థమైందా? సో ఇక్కడ ఎవరు రాజ్యం వెళ్తే ప్రజలందరూ సుఖంగా ఉంటారంటే ఎవరినైనా ఆదరించగలిగిన ఔదార్యం, ఎవరినైనా ఆదరించగలిగిన ఔన్నత్యం కేవలం హిందువులకే ఉంది. కాబట్టి హిందూ రాజ్యంగా ఉండటమే కరెక్ట్. హిందూ రాజ్యంగా ఉండి ఇప్పుడు ఒక ఛత్రపతి శివాజీలాగా, ఒక అపర ఆంజనేయ స్వామి అవతారంలాగా దేశానికి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఆయన నేతృత్వంలో దేశం ముందుకెళ్ళటమే ఉత్తమమైన పని. ఏంటి అదే ఈ దేశానికి భవిష్యత్తుని సూచిస్తుంది. ఏంటి వేరే వాళ్ళ కింద మనం బానిసలుగా బతకడం కాదు, మనతో పాటు సోదర సమానంగా మనం ఎవరినైనా చూడగలం. కాబట్టి హిందూ రాజ్యమే ఉండాలి ఇక్కడ. ఇకపోతే మీరు కుల రాజకీయాలు అన్నారు. ఈ కుల రాజకీయాలు కూడా దేశం మొత్తం మాట్లాడుకునే ముందు ఇక ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడుకుంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న నెంబర్ సంఖ్యాబలం ANDHRAPRADESH అనే నెంబరు మన మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడైతే పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నవంబర్ 1వ తారీఖున సాధించారో 50 ఏళ్ల క్రితం, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు 23 జిల్లాలు, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ 3 కలిపి ఈ ఆంధ్రప్రదేశ్ అనే పేరులో ఉన్న నెగిటివ్ నెంబరు ఆంధ్ర ఢిల్లీ లెవెల్లో ఆంధ్ర వాళ్ళని ఆంధ్ర అంటారు. ఈ ఆంధ్ర అనే దాంట్లో ఉన్న నెగిటివ్ నెంబరు ఈ రాష్ట్రాన్ని విడిపోయేలాగా చేసింది. బట్ గుడ్డిలో మెల్ల ఏంటంటే తెలంగాణ అనే పదంలో బలమైన నెంబర్ ఉంది కాబట్టి తెలంగాణ సుభిక్షంగా ఉంది, తెలంగాణ బాగుంది. ఆంధ్రప్రదేశ్ అనే పేరు బాలేదు. దానివల్ల ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం అన్నపూర్ణ అంటారు. కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ 4 జిల్లాలు దేశం మొత్తానికి అన్నాన్ని పెట్టగలిగిన, దేశం మొత్తాన్ని పోషించగలిగిన సత్తా ఉన్న భూములున్న జిల్లాలు. అలాంటి జిల్లాల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనే పేరులో ఉన్న నెంబర్ వల్ల ఒకటి రాజకీయంగా రాష్ట్రం నైసర్గికంగా విడిపోయి ఆంధ్రప్రదేశ్గా విడిపోయి ఆంధ్ర, రాయలసీమ కలిపి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడింది. ఆ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నెంబర్ వల్ల అక్కడి ప్రజలు మరింత, అంటే గతంలో 23 జిల్లాల మీద పడిన నెగిటివ్ ప్రభావం ఇప్పుడు ఓన్లీ ఆంధ్ర రాయలసీమ ప్రజల మీదే పడుతుంది. కాబట్టి మరింత ఎక్కువైపోయింది ఆ నెగిటివ్ ప్రభావం వల్ల. రైతులు లేరు, వ్యవసాయం మీద ఆసక్తి లేదు, వ్యవసాయదారులు లేరు, వ్యవసాయ కూలీలు లేరు, బిల్డింగ్ కార్మికులు లేరు, భవన నిర్మాణాలు లేవు, ఇసుక లేదు, సిమెంట్ లేదు, రోడ్లు లేవు. ఏంటి కేవలం ఇక్కడ ఏముందా అంటే వైన్ షాపులు ఉన్నాయి.
అది కూడా క్వాలిటీ లేని అవి 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 మటుకు సాయంత్రం పూట భలే కలకల్లాడుతుంటాయి. ఇక్కడ ఏమన్నా ఉచితంగా అన్నం పెడుతున్నారు, అన్నదానం చేసే చోట ఎంతమంది ఉంటారో వైన్ షాప్ దగ్గర అంతమంది ఉంటారు. అందుకని ఇలాంటి ఆలోచన విధానం మారాలంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అనే పేరులో ఉన్న నెంబర్ మారితే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అన్నీ బాగుంటాయి. కాకపోతే ఏంటంటే అది రావాలంటే అనుగ్రహం కావాలి, సమయం రావాలి. సమయం వచ్చినప్పుడు జరుగుతుంది. తెలంగాణ అనే పేరులో ఉన్న బలమైన నెంబరు ఇవాళ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ఇక్కడ రియల్ ఎస్టేట్ బాగుంటుంది, ఇక్కడ కార్యకలాపాలు బాగా జరుగుతాయి, అన్ని నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఉంటుంది. మరి గురుగారు న్యూమరాలజీ కోణంలో ఆలోచిస్తే కనుక మన ఇక్కడ రాష్ట్రం ఆ సంఖ్య బలం పెరగాలంటే మరి పేర్లు ఏమన్నా సడలింపులు చేస్తే బాగుంటుంది అంట? తప్పకుండా అండి. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాము. ఆంధ్రప్రదేశ్లో మీరు రాసేటప్పుడు తెలుగులో రాస్తే ఏం రాస్తారు? 2 ఆ రాస్తారు కదా. ఆంధ్రప్రదేశ్లో ఒక ఏ యాడ్ చేస్తే చాలు. ANDHRA PRA DESHలో ఒక ఏ యాడ్ చేస్తే అద్భుతంగా దేశం మొత్తానికి తలమానికంగా తయారయ్యే ఒక బ్రహ్మాండమైన అభివృద్ధిని సాధించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది. సరైన నాయకత్వం అక్కడ ఎన్నుకోబడుతుంది, సరైన ప్రజలు సరైన దిశగా ఉంటారు, అన్ని రకాలుగా కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. గురుగారు ఈ సంఖ్యాబలం అనేది సాధారణంగా మనుషుల మీద ప్రభావం చూపిస్తుంది అంటారు. అలాగే ఈ సంఖ్యాబలం అనేది రాష్ట్రాల మీద అలాగే దేశం మీద కూడా ప్రభావం చూపిస్తుంది అంటారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 50 ఏళ్ల క్రితం ఏర్పడింది. అప్పుడు పరిస్థితులు బాగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు పరిస్థితులు మాత్రం చాలా దిగజారిపోయాయి. మరి ఈ సంఖ్యాబలం అనేది మన రాష్ట్రం మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుందా? ఒకవేళ ఇంపాక్ట్ చూపిస్తే ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా? మాతో పంచుకోండి ఒకసారి. ఎక్కడ పేరు ఉంటుందో ఆ పేరులో ఏ అక్షరాలు ఉన్నాయో ఇంగ్లీష్ స్పెల్లింగ్, ఆ నెంబర్ ప్రభావం అది ఒక మనిషి మీదైనా, ఒక వీధి పేరు మీదైనా, ఒక ఊరు పేరు మీదైనా, ఒక దేశం పేరు మీదైనా, ఒక రాష్ట్రం పేరు మీదైనా ఆ ప్రభావం చూపిస్తుంది. ఇవన్నీ మాట్లాడుకోవడానికి ముందు పేరులో ఉన్న సంఖ్యాబలం మనిషి మీద అయితే మనిషి మీద చూపిస్తుంది. ఇప్పుడు ఒక బుజ్జి అనే పేరు ఉందనుకోండి, బుజ్జి అనే పేరు ఒక మనిషికి పెట్టాము, కుక్కకి పెట్టాము, రెండిటి మీద దాని ప్రభావం ఉంటుంది. బుజ్జి అనే పేరు పెట్టుకుంటే 16వ నెంబరు, మనిషి పేరు పెడితే ఇతను యాక్సిడెంట్ అయి చనిపోతాడు. ఈ బుజ్జి అనే పేరు ఒక కుక్కకి పెడితే ఆ కుక్కని మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయి కాల్ చేస్తారు. ఏంటి? సంఖ్యాబలం. అది పేరులో ఉండే రాంగ్ నెంబర్. ఈ రాంగ్ నెంబర్ ఎవరి పేరులో ఉండకూడదు. అయితే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అనే పేరు ఏర్పడి 50 ఏళ్ళు పైగా ఎత్తి ఎప్పుడో పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేసి మద్రాసుతో కలిసి ఉన్న సమైక్యాంధ్రాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా విడగొట్టిన తర్వాత ఏర్పడింది. అప్పటి నుంచి ప్రభావం ఉంటుంది. అప్పటి నుంచి ప్రభావం ఉన్నా కూడా దానికి బలం రావాలిగా. ఒక వ్యక్తి ఛాంపియన్ అవ్వాలంటే పుట్టంగానే ఛాంపియన్ అవ్వడుగా. వాడు పెరుగుతూ 10 ఏళ్ల వయసు బాగా పౌష్టికాహారం తిని, 15 ఏళ్ల వయసు 18 ఏళ్ల వయసు జిమ్కి వెళ్ళి బాగా జిమ్ చేసి, బాగా పౌష్టికాహారం తిని, బాగా కసరత్తు చేసి, బాగా వర్కౌట్స్ చేసి అప్పుడు ఛాంపియన్ అయి అప్పుడు పాల్గొంటాడు రెజ్లింగ్లో. అలా ఈ నెంబర్ ప్రభావం 50 ఏళ్ళుగా దాని నెగిటివ్ నిండుకుంటూ వచ్చింది. వచ్చి 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 కరెక్ట్గా దాని డోర్ ఎక్కడ ఓపెన్ అయిందంటే 1999 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కేసీఆర్ గారికి మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఇది ఓపెన్ అయ్యేది కాదు. కేసీఆర్ గారికి మంత్రి పదవి ఇవ్వకపోవటం వల్ల దీనికి దారి దొరికిందనమాట. ఏంటి? ఒక తెలంగాణ వాదం తెర మీదకి రావడానికి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నెంబర్ వెతుక్కున్న ఒక గొడవకి కారణమయ్యే నెంబర్. ఆయనకి మినిస్ట్రీ ఇవ్వలేదు, ఆయన బయటకు వచ్చాడు, తెలంగాణ రాష్ట్ర సమితి అని ఒకటి పెట్టాడు. తెలంగాణ పోరాటాన్ని, తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు. తప్పులేదు, ఎవరి రాష్ట్రం వాళ్ళు కావాలనుకోవడం తప్పులేదు, ఆయన చేసిందేం తప్పులేదు. కానీ ప్రజల్లో మనమంతా ఆంధ్ర వాళ్ళం, మనది ఆంధ్రప్రదేశ్ అనే ఉద్దేశమే ఉంది. కానీ ఎవరికి కూడా మా తెలంగాణ మాకు కావాలని 1999లో 2000లో లేదు. ఇది ఎప్పుడు బలమైందంటే ఈ ఆంధ్రప్రదేశ్ అనే దాని నెంబరు తెలంగాణ అనే పదంలో మంచి నెంబర్ ఉంది, నిత్య కళ్యాణం పచ్చతోరణం. ఆంధ్రప్రదేశ్లో 63వ నెంబర్ ఉంది, నెగిటివ్ నెంబర్. అంటే
ఉదాహరణకు చెప్పాలంటే ఈ 63వ నెంబర్ ఒక రావణాసురుడు లాంటి నెంబర్. 30వ నెంబర్ తెలంగాణ అనే పదంలో ఉన్న నెంబర్, 30వ నెంబర్ శ్రీరామచంద్రుడు లాంటి నెంబర్. ఇద్దరికి యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారు? శ్రీరామచంద్రుడు గెలుస్తాడు కదా. తెలంగాణ వచ్చింది. ఎవరు ఓడిపోయారు? ఆంధ్రప్రదేశ్ ఓడిపోయింది. దాని ప్రభావం ఎవరి మీద పడింది? విడిపోయిన ఈ 13 జిల్లాల ప్రజల మీద పడింది. అర్థమైందా? మరి ఈ రావణాసుడికి బలం ఎప్పుడు వచ్చింది? యుద్ధానికి కాలు దువ్వడానికి ఎప్పుడు బలం వచ్చిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ మిస్ అవ్వడం, ప్రపంచవ్యాప్తంగా 4 రోజులు కంటిన్యూగా మీడియా అంతా ఆంధ్రప్రదేశ్ సీఎం మిస్డ్, ఆంధ్రప్రదేశ్ సీఎం హెలికాప్టర్ మిస్డ్, ఆంధ్రప్రదేశ్ సీఎం హెలికాప్టర్ క్రాష్డ్ అని ప్రపంచవ్యాప్త మీడియా మాట్లాడుకున్నప్పుడు ఈ 63 నంబర్కి ప్రాణం వచ్చింది. వచ్చి అక్కడి నుంచి ఉధృతమైంది. తెలంగాణ వాదం అక్కడి నుంచి ఉధృతమైంది. అక్కడి నుంచి సకల జనుల సమ్మె మొదలైంది. అక్కడి నుంచి పెన్ డౌన్ అనే కార్యక్రమం మొదలైంది. అక్కడి నుంచి ప్రతి ఒక్క లెవెల్లో కూడా ప్రతి ఒక్క తెలంగాణ పౌరుల్లో మా తెలంగాణ మాకు కావాల్సిందే అనే భావం, ఉద్దేశం బలపడిపోయింది. ఏంటి 2014లో తెలంగాణ వచ్చింది కదా. తెలంగాణ అనే పదం బాగుంది, హైదరాబాద్ అనే పదం బాగుంది. మరి రెండింటి అభివృద్ధి మీరు చూస్తున్నారు కదా. ఇంతకంటే ఏం ఎగ్జాంపుల్ కావాలి సంఖ్యాబలానికి? సంఖ్యాబలం మారితే డౌన్ అవుతుంది అనేది ఒక మూమెంట్లో హైదరాబాద్ని గ్రేటర్ హైదరాబాద్ కింద పిలిచారు. గ్రేటర్ హైదరాబాద్ అని పిలిచినప్పుడు అది 16 అక్షరాలైంది. హైదరాబాద్ అనేది పవర్ఫుల్ నెంబర్, గ్రేటర్ హైదరాబాద్ అనేది వీక్ నెంబర్. ఆ మూమెంట్లో మొత్తం అంతా డౌన్ అయితే మళ్ళీ దాన్ని ఒకసారి మేమేదో టీవీ ఛానల్లో మాట్లాడితే లైవ్ ప్రోగ్రాంలో నెమ్మదిగా గ్రేటర్ అనేది తొలగిచ్చేసి ఇప్పుడు ఓన్లీ హైదరాబాదే. మీరు ఈ 100 కిలోమీటర్ రేడియస్ ఔటర్ రింగ్ రోడ్ ORR తిరగండి, RRR తిరగండి, ఎక్కడ తిరిగినా హైదరాబాద్ అంతే. హైదరాబాద్ తెలంగాణ. ఓకే, ఈ హైదరాబాద్ అనేది పవర్ఫుల్, తెలంగాణ అనేది పవర్ఫుల్. ఇక్కడ ప్రజలకు ఇబ్బంది లేదు, ఇక్కడ అందరూ హ్యాపీగా ఉంటారు, అందరూ నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా అభివృద్ధిలోనే ఉంటారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతుంది, ఇండస్ట్రీస్ అభివృద్ధి చెందుతాయి. ఇవాళ హైదరాబాద్ ఎలాంటి నగరంగా మారింది? ప్రపంచంలో ఉన్నతమైన నగరాల్లో, ప్రముఖమైన నగరాల్లో ఒక నగరంగా ఎదిగింది. అర్థమైందా? అన్ని సిటీల్ని తోసిపుచ్చేసి ఇప్పుడు 2వ స్థానానికి 3వ స్థానానికి ఎగబాకింది. ఏమో చెప్పలేము, రేపొద్దున ఫ్యూచర్లో దేశంలోనే నెంబర్ 1 సిటీ అవ్వచ్చు. ఎటువంటి ప్రజలైనా ఇక్కడ హాయిగా బతుకుతారు, ఎటువంటి ఆర్థిక స్తోమత కలిగిన వాళ్ళైనా ఇక్కడ హాయిగా ఉంటారు. కారణం హైదరాబాద్ అనే పేరులో ఉన్న నెంబర్. అర్థమైందా? పేరులో నెంబర్ బాగుండాలి, అది బాగుండేటట్టు చూసుకోవాలి. పేరు మారితే నెంబర్ మారిపోతుంది. అర్థమైందా? ఒక మూమెంట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు లిస్టులో లేని వ్యక్తి సీఎం అయ్యారు. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఎవరు ఊహించలేదు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని. ఎందుకు ఆయన ముఖ్యమంత్రి అయ్యారంటే ఓన్లీ కిరణ్ కుమార్ రెడ్డి అనే పేరులో ఉన్న 15 అక్షరాల్లో ఉన్న 60వ నంబరు, 42వ నంబరు అంటే 6వ నంబరు. 15 అక్షరాలంటే 6, దాంట్లో ఉన్న నెంబర్ 42 అంటే 6. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు వాళ్ళ సొంతం. దానివల్ల ఏమైంది? పేరు బాగుంది కాబట్టి ఎవరిని చేద్దాం సీఎంగా, ఎవరిని చేద్దామని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించినప్పుడు ఆయనే కనపడ్డాడు. ఎందుకు? పేరు బాగుంది కాబట్టి అదృష్టం ఆయన వెతుక్కుంటూ వచ్చింది, ఆయన సీఎం అయ్యాడు. సీఎం అయిన మరుక్షణం ఆయన పేరు మారిపోయింది. ఎప్పుడైతే పేరు ఫార్మాట్ మారిపోతుందో ఫేట్ మారిపోతుంది. ఢిల్లీకి పయనమైన కిరణ్, సోనియాతో భేటీ అయిన కిరణ్ రెడ్డి, ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి అని ఇన్ని రకాలుగా ఆయన పేరు మారిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి నెగిటివ్, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నెగిటివ్, కిరణ్ రెడ్డి నెగిటివ్, కిరణ్ నెగిటివ్. ఓన్లీ కిరణ్ కుమార్ రెడ్డి అనే పేరు ఆయన ముఖ్యమంత్రి కాకముందు స్పీకర్గా ఉన్నప్పుడు పేపర్లో స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి అని వేసేవాళ్ళు. తర్వాత ఆయన కొంతకాలం కాంగ్రెస్ గవర్నమెంట్లో చీఫ్ విప్గా చేశారు. అప్పుడు కూడా ఆయన పేరు చీఫ్ విప్ కిరణ్ కుమార్ రెడ్డి అని వేసేవాళ్ళు.
కిరణ్ కుమార్ రెడ్డి అనే 15 అక్షరాల్లో ఉన్న అదృష్టం మాత్రమే ఆయన సీఎం చేసింది. మిగతా ఫార్మాట్స్ ఆయన పేరులో ఉన్న కిరణ్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, వీటిల్లో ఉన్న నెగటివ్ ఆయన్ని రాజకీయంగా కనుమరుగయ్యేలాగా చేసి ఇప్పుడిప్పుడే ఆయన బయటకు వస్తున్నారు. అర్థమైందా? పేరులో ఉన్న నెంబర్ చాలా పవర్ఫుల్. తస్మాత్ జాగ్రత్త. పేరుని జాగ్రత్తగా పెట్టుకోవాలి. పేరులో ఉన్న సంఖ్యాబలాన్ని చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అనే పేరు బాగుండాలి. ఆంధ్రప్రదేశ్లో ఒక ఏ యాడ్ చేస్తే సస్యశ్యామలం అవుతుంది. ఎవరు వస్తారు, ఏ పార్టీ వస్తుంది అనేది పక్కన పెట్టండి. ఏంటి, ఎవరు వచ్చినా అక్కడ ఏమీ చేయలేరు. అక్కడున్న సంఖ్యాబలానికి ఎవరు వచ్చినా ఏమీ చేయలేరు. ఏంటి, ఇప్పుడు ఎవరు వస్తారంటే జనరల్గా రాజకీయ జ్యోతిష్యులందరూ ఏం చూస్తారు, ఎవరికి అదృష్ట యోగం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి అదృష్ట యోగం ఉందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అధికార యోగం ఉందా, లేకపోతే పవన్ కళ్యాణ్కి ఏమన్నా అధికార యోగం ఉందా, ఇవి చూస్తారు. కానీ కేవలం ఆంధ్రప్రదేశ్లో మటుకు అది ముళ్ళ కిరీటమే. ఎవరు వచ్చినా వాళ్ళకి అది ముళ్ళ కిరీటమే. డబ్బులు లేవు, అభివృద్ధి లేదు, ఏమి లేదు. అప్పులు చేసి జనాలకు పింఛన్లు ఇస్తూ ఉండాలి, బటన్లు నొక్కుతూ ఉండాలి. అర్థమైందా? ఈ పరిస్థితి మారాలంటే ఆంధ్రప్రదేశ్లో నెంబర్ మారాలి. ఏంటి, ఇకపోతే మీరు ఎవరు వస్తారు అంటే కనుక ఈసారి బలమైన అవకాశం కూటమికే ఉంది. 100కి 100 కూటమికే ఉంది. ఎందుకు అంటే దానికి రీజన్ ఏంటంటే దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తుంది. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రజలందరూ పట్టం కట్టబోతున్నారు. ఎన్డీఏ కూటమికి పట్టం కట్టబోతున్నారు. ఎన్డీఏ కూటమి ఈసారి 400+ సీట్స్ తెచ్చుకోబోతోంది. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 15 నుంచి 19 సీట్లు రాబోతున్నాయి. కాబట్టి అక్కడ కమలానికి వేసిన వాళ్ళు, ఎన్డీఏ కూటమి అభ్యర్థికి వేసిన వాళ్ళు ఇటు రాష్ట్రంలో కూడా వేసే అవకాశం ఉంది. కాబట్టి రావాలి. లేదంటే రాజకీయ చతురతంగా ఆలోచించి అధికారము, డబ్బు ఇవి కనుక ప్లే చేస్తే మటుకు వేరే ఎవరైనా రావచ్చు. కానీ బీజేపీ గాలి వీస్తోంది కాబట్టి అది ఈ కూటమి ప్రభావం దీని మీద కూడా చూపిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి రాబోతోంది. గురుగారు, మీలాగా ఇంకొంతమంది ప్రముఖ న్యూమరాలజిస్టులు ఇలా మన సంఖ్యాబలం వల్ల ఈ రాష్ట్రం కొంచెం వెనకబడుతుందని చెప్పి ప్రభుత్వం వరకు తీసుకెళ్తే పేర్లు ఏమన్నా ప్రభుత్వం తరపు నుంచి సడలింపులు చేసే అవకాశం ఉంటుందంటారా? మీ వరకు నాలాగా కాదు, నేనే తీసుకెళ్ళాను. బట్ రాజకీయ నాయకులు ఎప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఎలా సంపాదించుకోవాలి, ఎలక్షన్స్లో ఖర్చు పెట్టింది ఎట్లా వెనక్కి తెచ్చుకోవాలి, వాళ్ళ మనుషులకు ఎలా హెల్ప్ చేయాలనేది చూస్తారు తప్ప ఇంకో రకంగా వాళ్ళ దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి అక్కర్లేదు వాళ్ళకి. ఏంటి, నేను చాలాసార్లు తీసుకెళ్ళాను, అది సఫలీకృతం అవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఆయనకి ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్న పరకాల ప్రభాకర్ గారికి నేను స్వయంగా వెళ్ళి చెప్పాను, ఇలా మార్చాలండి అంటే ఆయన ఒక వెకిల్ నవ్వు నవ్వి ఎవరు మారుస్తారండి, ఎట్లా అవుతుందండి అది అన్నాడు. ఎందుకవదు, రాజశేఖర్ రెడ్డి లాంటి దమ్మున్న నాయకుడు ఉన్నాడనుకోండి, కారణం లేకుండానే ఆయన కడప స్పెల్లింగ్ మార్చారు. కడప స్పెల్లింగ్ CUDDAPPAH అని ఉండేది. దాన్ని ఆ స్పెల్లింగ్ బాగలేదు, అదేదో కుడుప్పాలాగా ఉంది, అసహ్యంగా ఉంది అని ఆయన ఏం చేశాడు, KADAPA కింద ఒక జీవో పాస్ చేశాడు. అంటే దమ్మున్న నాయకుడు తలుచుకుంటే చేయగలుగుతారు ఎవరైనా సరే. అది ఆయన మనసుకు అనిపించింది కాబట్టి ఆయన చేశాడు. ఎవరికన్నా అనిపించి ప్రజా సంక్షేమం దృష్ట్యా ఇలాంటివి నమ్మి చేస్తే, ఇప్పుడు మీరు ఎలక్షన్స్లో గెలవడానికి యజ్ఞాలు, యాగాలు, హోమాలు, పూజలు చేస్తున్నారు కదా, రాష్ట్రం బాగుంటానికి ఒక ఏ యాడ్ చేయండి, బాగుపడుతుంది. అర్థమైందా? యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఎప్పుడైనా ప్రజా సంక్షేమం కోసం చేశారా? ఎలక్షన్స్లో గెలవడానికి, అధికారం దక్కించుకోవడానికి మాత్రమే చేశారు. అందరూ చేస్తున్నారు. ప్రజా సంక్షేమం కోసం ఎవరైనా చేశారేమో చెప్పండి. కేవలం పీఠాధిపతులు, పెద్ద పెద్ద ఉపాసకులు, వేద పండితులు వీళ్ళు మాత్రమే సమాజ శ్రేయస్సు కోసం, ప్రజల శ్రేయస్సు కోసం యజ్ఞయాగాదులు చేస్తున్నారు. అవే యజ్ఞయాగాదులు, హోమాలు, పూజలు, జపాలు రాజకీయ నాయకులు చేస్తున్నారు. ఎందుకంటే కేవలం
అధికారాన్ని రాజకీయాన్ని దక్కించుకోవడం కోసం మాత్రమే, ప్రజా సంక్షేమం కోసం కాదు. అందుకని ప్రజలు మారాలి, ప్రజల్లో ఓటింగ్ విధానంలో మార్పు రావాలి, ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలి, సరైన వాడిని ఎన్నుకోవాలి, సరైన వాడిని ఫాలో అవ్వాలి. అప్పుడు దేశం సుభిక్షంగా ఉంటుంది. అలాగే గురుగారు, మనకి గతంలో అమరావతి అన్నారు, తర్వాత ప్రభుత్వం వచ్చి 3 రాజధానులు చేయడం జరిగింది. అసలు రాజధాని అనేది ఎక్కడ ఉంటే బాగుంటుంది? అలాగే బయట చాలా మంది జోకులు వేస్తూ ఉంటారు. అసలు నిజంగా రాష్ట్రానికి ఒక బలమైన రాజధాని ఉండటం ఎంత ముఖ్యం కాస్త వివరించండి. నేను చెప్పినట్టుగా రాష్ట్రం పేరులో కనుక బలమైన సంఖ్యాబలం ఉంటే అది అన్ని ఏర్పరచుకుంటుంది. ఎక్కడ రాజధాని ఉండాలి, ఒక రాజధాని ఉండాలా, 3 ఉండాలా, 30 ఉండాలా చూసుకుంటుంది. ముందు ఆంధ్రప్రదేశ్ అనే పేరులో బలమైన నెంబర్ రావాలి, ఒక ఏ యాడ్ చేయాలి. దీనివల్ల ఆ రాష్ట్రానికే ప్రజలకి మేలు జరుగుతుంది. నా ఆంధ్ర రాష్ట్రం, నా అన్నపూర్ణగా పిలువబడే ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణగా సార్థక నామధేయురాలుగా మిగిలిపోతుంది. లేదంటే పేరుకేమో అన్నపూర్ణ, హలో లక్ష్మణ అని సాయంత్రం బ్రాందీ షాపుల దగ్గర అడుక్కోవడం. సో మొత్తానికి ఒక సంఖ్య యాడ్ చేస్తే రాజధాని ఎక్కడ ఉన్నా సరే అభివృద్ధి మనం బ్రహ్మాండంగా అది అమరావతి అయినా పర్వాలేదు, అమలాపురం అయినా పర్వాలేదు. రాష్ట్రం బాగుంటే రాష్ట్రం పేరు బాగుండాలి, మిగతావన్నీ బాగుండేటట్టుగా అది చూసుకుంటుంది. అలాగే గురుగారు, మనం ఒకసారి కేంద్ర రాజకీయం దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు చాలా మంది మన కాంగ్రెస్ వచ్చేసరికి ముస్లింలకు ఫేవర్గా ఉంటుంది అంటారు. అలాగే మన బీజేపీ వచ్చేసి పక్క మనకి హిందూ పార్టీ అని చాలా మంది అంటారు. అసలు ఈ 2 పార్టీలు ఒకసారి చూసుకుంటే కనుక నిజంగా కేంద్రంలో ఏ పార్టీ ఉండడం వల్ల నిజంగా దేశ ప్రజలకు నిజంగా మేలు జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఈ 10 ఏళ్లలో మీరు భారతదేశంలో ఇది హిందుత్వ దేశం, మనది హిందుస్థాన్, ఈ 10 ఏళ్లలో జరిగిన కార్యక్రమాలను కనుక మనం గమనిస్తే ఏంటి, ఖచ్చితంగా ఎవరైనా సరే బీజేపీ రావాలని కోరుకుంటారు. ఎందుకంటే దౌర్భాగ్యం ఏంటంటే ఈ దేశంలో మీరు మక్కాకి వెళ్ళండి, మీకు డబ్బులు ఇస్తారు మక్కా వెళ్ళటానికి. ఏంటి, మీరు మతం తీసుకోండి, డబ్బులు ఇస్తారు. కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలంటే మటుకు మీరు 10,000 రూపాయల టికెట్ కట్టాలి. ఇది దౌర్భాగ్యం, ఈ దేశపు దౌర్భాగ్యం. ఇది పోవాలి, ఇది మారాలి. ఇలాంటి మారాలి అంటే కనుక ఖచ్చితంగా మోడీ లాంటి వ్యక్తి నాయకత్వం ఈ దేశానికి ఉండాలి. ఏంటి, ప్రతిపక్షాలు ఏమనుకున్నా సరే, ఎవరేమనుకున్నా సరే, ఇక్కడ రాజకీయ పక్షం కాదు, ఇది హిందుత్వ పక్షం. ఎందుకంటే హిందూ రాజ్యం ఉంటే మిగతా వాళ్ళందరూ సుఖంగా ఉంటారు, మిగతా వాళ్ళని అందరినీ ఆదరించే ఔదార్యం మనకుంది, మిగతా వాళ్ళకి అది లేదు. ఎందుకు వాళ్ళని వద్దంటున్నాం అంటే వాళ్ళకి ఆ ఔదార్యం లేదు, ఇది మాది అనే తత్వం ఉంది. కానీ హిందువులకు మటుకు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటారు, అన్నీ అంటారు. వాళ్ళు ఆదరించే తత్వం మనకుంది కాబట్టే ఈ దేశంలోకి మొఘల్ చక్రవర్తులు ఎంటర్ అయ్యారు, ఈ దేశంలోకి బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయ్యారు, ఎవడు పడితే వాడు మన మీద అధికారం చెలాయించాడు. కాబట్టి ఇది హిందుత్వ రాజ్యంగా ఉండాలి. ఒక ఛత్రపతి శివాజీ మహారాజు లాంటి వాడు మనకి నాయకుడై ఉండాలి. అది ఒక నరేంద్ర మోడీని. నరేంద్ర మోడీ ఉన్నంతకాలమే మిగతా వాళ్ళ ఆటలన్నీ సాగుతాయి. నరేంద్ర మోడీ పోయి రేపొద్దున యోగి లాంటి వాడు వచ్చాడనుకోండి, ఒక్కొక్కడికి అప్పుడు కరెక్ట్గా అసలు ఏంటనేది తెలుస్తుంది. అలాగే గురుగారు, మనకి కొంతమంది మోడీ అంటే పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ మోడీ మనకి అంబానీలకి అదానులకి దేశాన్ని అమ్మేశాడని చెప్పి వాళ్ళకి అప్పనంగా అన్ని వాళ్ళకి అధికారం ఎక్కువ ఇచ్చేశారు, వాళ్ళే చాలామంది అవుతున్నారని చెప్పి చాలామంది అంటారు. మరి దీని గురించి మీరేమంటారు? ఏమండి, ఒక మంచి పని జరిగేటప్పుడు ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి గురించి అలా మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ కొంచెం ఆలోచిస్తే నరేంద్ర మోడీ గారు సపోజ్ అనుకోండి అంబానీలకి అదానీలకి దేశాన్ని అమ్మేసి ఆయన ఏమన్నా మూట కట్టుకొని ఆయన ఏం చేసుకుంటాడు? ఆయనకి ఏమైనా సంసారం ఉందా? ఆయన మీద కేసులు ఉన్నాయా? ఆయన ఏమన్నా స్కాములు చేశారా? ఆలోచిస్తే బుర్ర అర్థమవుతుంది కదా. ఏది పడితే అది వాగటం. నేను అదే చెప్పింది. అంటే ఇక్కడున్న మన వ్యవస్థ ఎట్లా ఉందంటే, ఈ సోషల్ మీడియాలో ఉన్న ప్లస్ పాయింట్స్ అన్నింటినీ వాడుకొని ఒకడిని హీరో అంటే వాడిని జీరోని చేయడానికి ఇంకో వర్గం ట్రై చేస్తుంది. ఇది సర్వసాధారణం. కానీ ఎవరికి వాళ్ళు విజ్ఞతతో ఆలోచిస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఎవరేంటనేది. ఇందాక మనం యోగి గారి గురించి చర్చించాం కాబట్టి ఉత్తరప్రదేశ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. క్రైమ్ రేట్ చాలా తగ్గిపోయింది. అలాగే నేరస్తులు ఎవరైతే ఉన్నారో మన జేసీబీలు బుల్డోజర్లు తీసుకెళ్ళి వాళ్ళ ఇంటిని ధ్వంసం చేయడం చూస్తాం. అలాంటి పాలన
మన ఆంధ్రలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ అమలు చేయడం ఎంతవరకు అవసరం, అమలు చేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి? నేను అదే అంటున్నా, మోడీ ఉన్నంత వరకే మీ ఆటలు సాగేది. ఉమ్. మోడీ తర్వాత యోగి లాంటి వాడు వచ్చాడంటే ఒక్కొక్కడిని తాట తీసి ఎండ పెడతాడు. ఈ లోపే ఎవరికి వాళ్ళు సర్దుకొని జాగ్రత్త పడండి అని చెప్తున్నా.